తెనాలి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే విషయంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో విలువైందని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలియజేశారు. కార్మికులకు పురపాలక సంఘం ద్వారా నూతన వస్త్రాలను కమిషనర్తో కలిసి అందించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శనివారం సాయంత్రం పట్టణ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. తెనాలి పురపాలక సంఘం ద్వారా ప్రతి ఏడాది ఇచ్చే విధంగా ఒక్కొక్కరికి 3 జతల చొప్పున కార్మికులకు వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పాల్గొన్నారు. తెనాలి పురపాలక సంఘంలో పనిచేస్తున్న పర్మనెంట్ పారిశుద్ధ్య కార్మికులకు, డ్రైవర్లకు, మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న అటెండర్లు 143 మందికి వస్త్రాలను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే విషయంలో పారిశుద్ధ్య కార్మికులు నిత్యం ఎంతో శ్రమిస్తుంటారని అన్నారు. వారికి ప్రోత్సాహం అందించే విధంగా నూతన వస్త్రాలతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున మన మున్సిపల్ వర్కర్స్ కానీ అలానే రెగ్యులర్గా మనకి తెనాల్ని అనునిత్యం సుందర తెనాల్లా తీర్చిదిద్దే దాంట్లో ముందుగా ఉండేది మన వర్కర్స్. వాళ్ళ కృషి మనం ఈరోజు చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా రోడ్లో క్లీన్గా ఉండటం కానీ ఇలా చేస్తున్నారంటే వాళ్ళందరూ మనకి కృషి అలా వాళ్ళ వల్ల కృషి చేస్తున్నారు కాబట్టి మేము ఈ రోజున వార్డుల్లోకి కానీ ఎక్కడికైనా తిరగలుగుతున్నాం. వాళ్ళ శ్రమ మేము గుర్తించి ఈ రోజున వాళ్ళకి బట్టలు ఇవ్వటం జరుగుతుంది. అలానే 2 సంవత్సరాలుగా సరిపోను 6 బ్లౌజులు, 6 చీరలు, మళ్ళీ టవల్స్ 6 అట్లా ఇతర వస్తువులు, ఇంకా సోప్ కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, ఇలాంటి వస్తువులను కూడా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అలానే హెల్త్ క్యాంపులు పెట్టి వాళ్ళకి వాళ్ళు మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళని గుర్తించి మేము కూడా హెల్త్ క్యాంప్ అనేది సంవత్సరానికి ఒకసారి పెట్టి వాళ్ళని కూడా మేము హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అలానే వాళ్ళ సేవలు మనం ఇలువ కట్టలేనిది కాబట్టి మనం గుర్తించి ఇలాంటి ప్రోగ్రాం చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు ఎంత చేసినా మేము తక్కువే. పట్టణాన్ని అభివృద్ధి చెందాలంటే వర్కర్స్ బాగుండాలి. ఈ పారిశుద్ధ్యానికి సంబంధించి పారిశుద్ధ్య కార్మికులు పట్టణాన్ని శుభ్రంగా ఉంచేటువంటి క్రమంలో ఎంతో శ్రమిస్తూ ఉంటారు. వారు ప్రతిరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు పాల్గొని టౌన్ అంతా కూడా శుభ్రంగా ఉంచడం వల్లనే మనమందరం కూడా ఆరోగ్యంగా ఉంటామనేది ఎంతో వాస్తవం. అటువంటి పారిశుద్ధ్య కార్మికులకు ఈరోజు గౌరవ చైర్పర్సన్ గారు అలాగే మా యొక్క వార్డు మెంబర్లందరూ కూడా ఇచ్చినటువంటి శాంక్షన్స్ను ఆధారంగా పెట్టుకొని ఈరోజు రెగ్యులర్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 3 జతలు బట్టలు ఇవ్వటం జరిగింది. ఇది ప్రతి ఏడాది అవుతూ ఉంటుంది.